హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హర్విల్లు. గుడిలో పులిహోర పెడతారు కదా అండి, సేమ్ టేస్ట్లో మన ఇంట్లోనూ కూడా చేసుకోవచ్చండి. ఈరోజు నవరాత్రుల్లో 3వ రోజైన గాయత్రీదేవికి అండి, గాయత్రీదేవికి పులిహోర నైవేద్యం అండి. నేనైతే తయారు చేసి పెట్టుకున్నాను అమ్మవారికి అయితే నైవేద్యంగాను. తయారు చేసుకునే విధానం చూపిస్తాను రండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొంచెం మెంతులు, జీలకర్ర అండి, ఇవి ఒక్కొక్క స్పూన్ అండి తీసుకొని, కొంచెం పెద్ద స్పూన్తో ఒక్కొక్క స్పూన్ తీసుకొని కొంచెం చిటపటలాడే వరకు ఫ్రై అవనివ్వాలి. ముందు అవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద స్పూన్ ధనియాలు, నువ్వులండి ఒక్కొక్క స్పూన్ అనమాట. పెద్ద స్పూన్తో ఒక స్పూను, నేను చిన్న స్పూన్ అవడం వల్ల 2 స్పూన్లు వేసాను. ఎండుమిర్చి కూడా వేసుకొని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అదే ప్యాన్లో పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని పలుకులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, కొంచెం జీడిపప్పు, కొంచెం కరివేపాకండి వేసి కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసుకోవాలండి పోపుకి సరిపడా. వేసిన తర్వాత ముందుగా నేనైతే చింతపండు పులుపు తీసి పెట్టుకున్నానండి. నేను తీసుకున్న రైస్కి సరిపడా కొలతలో అది కూడా వేసి కొంచెం బాగా మగ్గనివ్వాలండి. ముందుగా నేను పొడి తయారు చేసి పెట్టుకున్నాను కదండి, ఒక 2 స్పూన్లు వేసుకొని అన్నంలోకి బాగా కలపాలి. కలిపిన తర్వాత పులిహోర పోపు పెట్టుకున్నాం కదండి, ఆ పోపులో ఈ రైస్ వేసుకొని బాగా కలపాలి. ముందు నేను సాల్ట్ అయితే వేయలేదండి, ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవడమేనండి, అంతేనండి. గాయత్రీదేవికి ఎంతో ఇష్టమైన పులిహోర అండి, చింతపండుతో పులిహోర అనమాట. చాలా చాలా బాగుంటుందండి. నచ్చినట్టయితే ట్రై చేయండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాన్న హర్విల్లు. జై శ్రీమన్నారాయణ.